హాయ్ అండి. 'ఆర్‌కే రోజా' గారైతే కామెంట్ చేశారు. ఏదైతే ఫ్రీ బస్‌కి సంబంధించి దాదాపు బస్సులొచ్చేసి 15 రకాల దాకా 16 రకాలనుకుంటా. 16 రకాల బస్సులుంటే దాంట్లో కేవలం 5 రకాలు మాత్రమే ఇచ్చారు. 11 రకాలైతే ఇవ్వలేనిదైతే మాట్లాడారు. ఎందుకంటే మిగతా రకాలు కూడా తీసుకొస్తే బావుంటుంది. ప్రజల్ని మోసం చేశారు. ఆ రోజున మీరు ఫ్రీ బస్సు అన్నారు గానీ, ఏ రకాలనేది చెప్పలేదు మీరు. ఈరోజు ప్రజల్ని మోసం చేసి దగా చేశారనైతే మాట్లాడుతా ఉంది. ఆడవాళ్ళని మోసం చేసినట్టుగా ఆమైతే ప్రస్తావించారు, కామెంట్ చేశారు 'ఆర్‌కే రోజా' గారైతే. ఇంక చూసుకుంటే మీకు ఫ్రీ బస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఆమె ఇంకా కొన్ని చెప్పుకొచ్చింది. తిరుపతి నుంచి తిరుమలకి ఏదైతే బస్సులు వెళ్తా ఉంటాయో అవి ఫ్రీ బస్ చేస్తే బావుంటుందని అయితే ఆమె అయితే చెప్పడం చూసాం. ఎందుకంటే తిరుపతి నుంచి పైకి వెళ్ళడానికి చార్జెస్ అయితే చేస్తా ఉంటారు. దానిలో ఇప్పుడేందంటే దాన్ని ఫ్రీ బస్‌గా చేస్తే బావుంటుందంటారు. కానీ కొన్ని ఫ్రీ బస్సులయితే నడుస్తా ఉంటాయి. కాకపోతే ఎక్కువ బస్సులయితే అయి ఉండవు. అవి కూడా ఫ్రీ బస్ చేస్తే బావుంటుందని అయితే ఆడవాళ్ళకి ఆమె అయితే రిక్వెస్ట్ చేయడం చూసాం. ఆ తర్వాత చూసుకుంటే మీకు ఇంకా చాలామంది శ్రీశైలం వెళ్ళాలనుకుంటారు, లేకుంటే తిరుపతి వెళ్ళాలనుకుంటారు, లేకుంటే విజయవాడ కనకదుర్గమ్మ చూడాలనుకుంటారు. అలాంటి వాళ్ళపైనైతే ఈ బస్సులైతే ఎలాంటి ఉపయోగాలు ఉండవు. అదే మీరు అన్ని బస్సులు ఫ్రీగా ఇచ్చుంటే ఖచ్చితంగా ఆడవాళ్ళు వీటన్నిటి దర్శనాలు అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్రీగా తిరగడానికి ఉంటుందనైతే ఆమె అయితే ఒక కామెంట్ చేసింది. ఆ రకంగా కూడా అదేంటో నాకు అర్థం కాలేదు. సరే అంటే ఆమె ఉద్దేశ్యం ఏంటంటే ఇప్పుడు ఏదైతే నాన్ స్టాపులు ఉన్నాయో, నాన్ స్టాప్ బస్సులు ఎక్స్‌ప్రెస్‌లు అయి ఇచ్చుంటే, లగ్జరీ బస్సులు ఇచ్చుంటే, మీరు తిరుపతికి గావచ్చు, లేకుంటే ఇటు పక్క మీరు విజయవాడ కనకదుర్గమ్మ గావచ్చు, ఇటు శ్రీశైలం గావచ్చు, ఆ లగ్జరీ బస్సుల్లో ఆడవాళ్ళు ఫ్రీగా ఎళ్ళొచ్చు గదా! అనైతే ఆమె భావన. దేవుని దగ్గరికెళ్ళడానికి ఫ్రీగా ఉంటుంది గదా! అనైతే ఆమె భావన. నాకది అర్థమైంది. మంచి విషయమే. కాపోతే అన్నీ ఇస్తే ఆల్రెడీ చెప్పుకున్నాం గదా! ఆర్‌టీసీ అడుక్కోవాల్సి ఉంటుంది. అన్నీ ఫ్రీగా ఇస్తే. కాపోతే ఇచ్చిన బస్సులో ఎక్స్‌ప్రెస్‌లున్నాయి. మీకు నాన్ స్టాప్ ఎక్స్‌ప్రెస్‌లు కాదు గానీ, ఎక్స్‌ప్రెస్‌లయితే ఉన్నాయి. కాపోతే అవి ఆకుంటా ఎళ్తాయి. నాన్ స్టాప్‌లో ఏందంటే, మీకు ఒంగోలులో స్టార్ట్ అయితే గుంటూరు దాకా అయితే మధ్యలో ఆగదెక్కడ. అలా నాన్ స్టాప్‌గా అయితే ఎళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఎక్స్‌ప్రెస్‌లో ఏందంటే, మీకు చిన్న చిన్న మండలాల్లో అన్నీ ఆక్కుంటూ ఎళ్తుంది. చిన్న చిన్న సిటీస్‌లో గూడా ఆక్కుంటూ ఎళ్తుంది గాబట్టి, మీకు దానికి దీనికి డిఫరెన్స్ ఏందంటే, ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ డిఫరెన్స్ అయితే కనిపించే అవకాశం ఉంటుంది జర్నీ టైమ్‌లో. కానీ మీరెళ్ళొచ్చు. మీరెక్కడైనా మీరు ఒంగోలులో ఉంటే విజయవాడకెళ్ళడానికి ఈజీగా ఎక్స్‌ప్రెస్‌లతోటి మీరెళ్ళిపోవచ్చు. మీరు గుంటూరు దగ్గర చేంజ్ అవ్వచ్చు, లేకుంటే నరసరావుపేట దగ్గర చేంజ్ అవ్వచ్చు. ఇలా అయితే చేంజ్ అయ్యి మీరైతే ఎళ్ళిపోవచ్చు. లేదా మీరు తిరుపతి ఎళ్ళాలనుకున్నా గూడా ఎళ్ళొచ్చు. కాపోతే బస్సులు చేంజ్ అనేది అవుతూ ఉంటాయి. కొంచెం ఇబ్బందయితే పడాల్సుంటుంది. ఖచ్చితంగా ఫ్రీ అన్నప్పుడు ఇబ్బంది లేకుండా ఎలా ఉంటాయి. సరే ఓవరాల్‌గా అయితే 'ఆర్‌కే రోజా' గారైతే ఇలా అయితే కామెంట్ చేశారు. ప్రజల్ని మోసం చేశారు. మళ్ళీ ఆడవాళ్ళని కూడా మోసం చేశారు. ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్. అలానే పవన్ కళ్యాణ్ కూడా దీనిపైన ఎందుకు స్పందించట్లేదని అయితే మాట్లాడాడు. మీరు ఫ్రీ బస్ అన్నారు గానీ, మీరు ఆ రోజు మేనిఫెస్టోలో చెప్పలేదు కదా! సూపర్ సిక్స్‌లో ఈ బస్సులు ఇస్తామని చెప్పలేదు కదా! ఈరోజు ఆడవాళ్ళని దగా చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు దీనిపైన మాట్లాడట్లనేదనైతే పవన్ కళ్యాణ్ గారినైతే రోజా గారు ప్రశ్నించడం చూసాం. ఓవరాల్‌గా అయితే ఈ ఫ్రీ బస్ పైనైతే వైసీపీ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా దీనిపైనైతే కామెంట్ అయితే చేస్తా ఉన్నారు. అన్ని బస్సులు ఎందుకు ఇవ్వలేదు? మీరు 5 కేటగిరీలో ఇచ్చారు. మిగతా కేటగిరీలో ఎందుకు ఇవ్వట్లేదనైతే క్వెషన్ చేస్తున్నారు. మరి దీనిపైనైతే మీరైతే కామెంట్ పెట్టండి. మరి అన్ని బస్సులు ఇవ్వాలా? లేకుంటే ఇచ్చిన 5 బస్సులు సరిపోతాయా అనైతే మీరైతే కామెంట్ పెట్టండి. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం కరెక్టా? రాంగా?